బ్రేకింగ్ న్యూస్. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ఏకసభ్య కమిషన్ గడువు పెంచారు. కల్తీకి బాధ్యులను గుర్తించి వారిపై తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడం కోసం ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ విచారణ జరుపుతోంది. అయితే గడిచిన నెలలోనే విచారణ గడువు ముగిసింది. పూర్తి విచారణ చేయడానికి ఇంకా సమయాన్ని పెంచాలి అని కమిషన్ చైర్మన్ కోరడంతో ఈ నెల 30 వరకు గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మరింత సమాచారం కోసం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇంతవరకు చేసిన విచారణలో ఎటువంటి విషయాలు తెలుసా? ఇంకా వేటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని అనుకుంటూ ఉన్నారు? ఈ 30 రోజుల్లో విచారణ మ్యాప్ ఏ విధంగా ఉండబోతోంది? మొత్తం మీద చూసుకుంటే తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి కూడా ఏకసభ్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల క్రితం అంటే ఫిబ్రవరిలో నియమించింది. ఆయన వెంటనే ఛార్జీ తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి లడ్డూ విభాగానికి సంబంధించి అలాగే కాంట్రాక్టర్ సంబంధించి పలువురు వ్యక్తులని ప్రశ్నించడం, అలాగే అక్కడ జరుగుతున్న పూర్తి స్థాయి వివరాలను సేకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి కొంత నివేదికను తయారు చేశారు. అయితే వాస్తవానికి గత నెల 30వ తేదీకి పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ దానికి సంబంధించి ఇంకా కొంతమంది గతంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులకు సంబంధించి కావచ్చు, అలాగే టీటీడీ ఈఓలు, అదనపు ఈఓలకు సంబంధించిన వ్యక్తులను విచారించాల్సి ఉంది. దాంతో పాటుగా 5 సంవత్సరాలు అంటే వైసీపీ సర్కార్ హయాంలో పనిచేసిన ఈఓ, అదనపు ఈఓ, జేఈఓలతో పాటుగా ఎవరైతే ఈ లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నారో వారిని, అలాగే దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారిని, అలాగే అప్పుడు పనిచేసిన టీటీడీ చైర్మన్లు కూడా విచారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విచారణ కేవలం సగం మాత్రమే పూర్తయింది. పూర్తి స్థాయి విచారణ జరగడానికి మరొక 40 రోజులు గడువు కావాలని చెప్పి కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల పాటు గడువు పెంచుతూ నిన్న సాయంకాలం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ 4 రోజుల కాలంలో మాజీ టీటీడీ ఈఓలకు సంబంధించి కావచ్చు, అప్పుడు పనిచేసిన టీటీడీ చైర్మన్లు కావచ్చు, అప్పుడు టీటీడీ విభాగంలో కీలక విభాగాల్లో పనిచేసిన వ్యక్తులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వీరందరినీ కూడా విచారణ చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. రోహిత్. రైట్ శివ.